ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నమస్తే. రష్మిక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా? టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారని సమాచారం. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్షిప్ పై వస్తున్న ప్రచారాలకు తెరదించుతూ నేడు ఉదయం 10:10 రాజస్థాన్లోని ఉదయ్పూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక మెడలో 3 ముళ్ళు వేసినట్లుగా తెలుస్తోంది. 2 భిన్న సంస్కృతుల కలయికగా ఈ వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. ఉదయం విజయ్ కుటుంబం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరపగా, సాయంత్రం 4 గంటలకు రష్మిక కుటుంబం ఆచారాల ప్రకారం మరోసారి వివాహం నిర్వహించనున్నారు. ఈ పెళ్లి వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే ఉదయ్పూర్ చేరుకున్నారు. వివాహానికి ముందు నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో జరిగిన క్రికెట్ మ్యాచ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బుధవారం జరిగిన హల్దీ వేడుక ఫోటోలను ఈ జంట ఇన్స్టాగ్రామ్లో పంచుకోవడంతో అభిమానుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుల వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో నెటిజన్లు విరోష్ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉదయ్పూర్లో సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహం అనంతరం మార్చి 4న హైదరాబాద్లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల కోసం భారీ స్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లుగా సమాచారం. ఇక వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగిన ఉదయ్పూర్లోనే వీరి వివాహం జరగడం మరో విశేషం. ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఉదయ్పూర్లోని ఆరావల్లి పర్వతాల నడుమ ఉన్న ఐటీసీ మూమెంట్ లగ్జరీ వేదికను వివాహానికి ఎంపిక చేశారు. సెంట్రల్ ఉదయ్పూర్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వేదికలో మొత్తం 117 గదులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 3000 మంది వరకు అతిథులు ఇక్కడ బస చేసే సౌకర్యం ఉంది. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్కి ఇది అనువైన వేదికగా గుర్తింపు పొందింది. అందమైన అవుట్డోర్ గార్డెన్, యూనిక్ డెకరేషన్ ఈ వేదికకి ప్రత్యేకంగా తీసుకొస్తాయి. ఇక ఐటీసీ మూమెంట్స్లో పెళ్లి నిర్వహిస్తే సుమారు 200 మంది అతిథులను ఆహ్వానించవచ్చు. వివాహ ఖర్చు దాదాపుగా 90 లక్షల నుంచి 1.4 కోట్ల వరకు ఉండొచ్చునని ఈవెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకి 200 మంది అతిథులు ఉంటే ఖర్చు 2.5 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని కూడా ఒక అంచనా. ఇక ఇక్కడ 2 బ్యాంకెట్స్ హాల్స్తో పాటుగా అందమైన అవుట్డోర్ వేదిక కూడా ఉంది. చుట్టూ గ్రీనరీ, స్విమ్మింగ్ పూల్ మధ్య వివాహ కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. మూమెంట్ సూట్స్, ఆరావిల్ సూట్స్, వ్యాలీ వ్యూ విల్లా, లేక్ వ్యూ విల్లా అండ్ ప్రీమియం విల్లా వంటి 5 కేటగిరీలో గదులు అందుబాటులో ఉన్నాయి. గదుల అద్దె ఒక్క రాత్రికి సుమారు 20,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఐటీసీ హోటల్ వెబ్సైట్ ప్రకారం ప్రీమియం సూటు ధర ఒక్క రాత్రికి 71,499 రూపాయల వరకు ఉంటుంది. విల్లాలో 4 అతిథులు ఉండేందుకు ఒక్క రాత్రికి 35,499 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక విజయ్, రష్మిక వివాహ వేడుకలు ఉదయ్పూర్లో 3 రోజుల పాటు జరగనున్నాయి. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో భాగంగా జపనీస్ స్టైల్లో ప్రత్యేక డిన్నర్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ వివాహానికి సుమారుగా 2.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ జంట గత సోమవారం నుంచే ఉదయ్పూర్లో ఉంది. పరిమిత సంఖ్యలో అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అతిథులు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా ప్రత్యేక నియమాలు అమలు చేశారు. వివాహ నేపథ్యంలో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. పూల్ పార్టీ, వాలీబాల్ వంటి వినోద కార్యక్రమాలను కూడా నిర్వహించారు. మొత్తం అతిథులు మరియు ఈవెంట్ నిర్వాహకులతో కలిపి సుమారు 100 మంది మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు సమాచారం. నమస్తే. నమస్తే. రష్మిక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా? టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారని సమాచారం. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్షిప్ పై వస్తున్న ప్రచారాలకు తెరదించుతూ నేడు ఉదయం 10:10 రాజస్థాన్లోని ఉదయ్పూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక మెడలో 3 ముళ్ళు వేసినట్లుగా తెలుస్తోంది. 2 భిన్న సంస్కృతుల కలయికగా ఈ వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. ఉదయం విజయ్ కుటుంబం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరపగా, సాయంత్రం 4 గంటలకు రష్మిక కుటుంబం ఆచారాల ప్రకారం మరోసారి వివాహం నిర్వహించనున్నారు.
ఈ పెళ్లి వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే ఉదయ్పూర్ చేరుకున్నారు. వివాహానికి ముందు నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో జరిగిన క్రికెట్ మ్యాచ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బుధవారం జరిగిన హల్దీ వేడుక ఫోటోలను ఈ జంట ఇన్స్టాగ్రామ్లో పంచుకోవడంతో అభిమానుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుల వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో నెటిజన్లు విరోష్ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉదయ్పూర్లో సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహం అనంతరం మార్చి 4న హైదరాబాద్లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల కోసం భారీ స్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లుగా సమాచారం. ఇక వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగిన ఉదయ్పూర్లోనే వీరి వివాహం జరగడం మరో విశేషం. ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఉదయ్పూర్లోని ఆరావల్లి పర్వతాల నడుమ ఉన్న ఐటీసీ మూమెంట్ లగ్జరీ వేదికను వివాహానికి ఎంపిక చేశారు. సెంట్రల్ ఉదయ్పూర్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వేదికలో మొత్తం 117 గదులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 3000 మంది వరకు అతిథులు ఇక్కడ బస చేసే సౌకర్యం ఉంది. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్కి ఇది అనువైన వేదికగా గుర్తింపు పొందింది. అందమైన అవుట్డోర్ గార్డెన్, యూనిక్ డెకరేషన్ ఈ వేదికకి ప్రత్యేకంగా తీసుకొస్తాయి. ఇక ఐటీసీ మూమెంట్స్లో పెళ్లి నిర్వహిస్తే సుమారు 200 మంది అతిథులను ఆహ్వానించవచ్చు. వివాహ ఖర్చు దాదాపుగా 90 లక్షల నుంచి 1.4 కోట్ల వరకు ఉండొచ్చునని ఈవెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకి 200 మంది అతిథులు ఉంటే ఖర్చు 2.5 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని కూడా ఒక అంచనా. ఇక ఇక్కడ 2 బ్యాంకెట్స్ హాల్స్తో పాటుగా అందమైన అవుట్డోర్ వేదిక కూడా ఉంది. చుట్టూ గ్రీనరీ, స్విమ్మింగ్ పూల్ మధ్య వివాహ కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. మూమెంట్ సూట్స్, ఆరావిల్ సూట్స్, వ్యాలీ వ్యూ విల్లా, లేక్ వ్యూ విల్లా అండ్ ప్రీమియం విల్లా వంటి 5 కేటగిరీలో గదులు అందుబాటులో ఉన్నాయి. గదుల అద్దె ఒక్క రాత్రికి సుమారు 20,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఐటీసీ హోటల్ వెబ్సైట్ ప్రకారం ప్రీమియం సూటు ధర ఒక్క రాత్రికి 71,499 రూపాయల వరకు ఉంటుంది. విల్లాలో 4 అతిథులు ఉండేందుకు ఒక్క రాత్రికి 35,499 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక విజయ్, రష్మిక వివాహ వేడుకలు ఉదయ్పూర్లో 3 రోజుల పాటు జరగనున్నాయి. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో భాగంగా జపనీస్ స్టైల్లో ప్రత్యేక డిన్నర్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ వివాహానికి సుమారుగా 2.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ జంట గత సోమవారం నుంచే ఉదయ్పూర్లో ఉంది. పరిమిత సంఖ్యలో అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అతిథులు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా ప్రత్యేక నియమాలు అమలు చేశారు. వివాహ నేపథ్యంలో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. పూల్ పార్టీ, వాలీబాల్ వంటి వినోద కార్యక్రమాలను కూడా నిర్వహించారు. మొత్తం అతిథులు మరియు ఈవెంట్ నిర్వాహకులతో కలిపి సుమారు 100 మంది మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు సమాచారం. నమస్తే.